हरिः ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ఓం శ్రీ విష్ణవే నమః. మనం సహస్రనామాలు చెప్పుకునే ముందు రోజు ఒక మూర్తిని గురించి, కేశవనామాల్లో ఒక మూర్తిని గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈవేళ జనార్దన మూర్తి. విష్ణుమూర్తి యొక్క జనార్దన రూపం ఎర్రగా ఉంటుందట, రక్తవర్ణంలాగా. చక్కగా మనకి ఈ క్రింది నుంచి పై భాగంలో పద్మం, చక్రం ధరించి ఉంటాట కుడి చేతిలో, ఎడం చేతిలో గద, శంఖం ధరించి ఉంటాట. కాబట్టి ఎర్రటి తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ జనార్దన మూర్తిని మనసులో మనం ధ్యానించుకొని ఒక నమస్కారం చేసుకుంటూ మనం ఇప్పుడు శ్లోకాలు చదవడానికి అర్థాలు చెప్పుకుందుకు వెళుతున్నాం. ఇప్పుడు నిన్న 21, 22 చెప్పాను. ఆ రెండు ఒకసారి చదివి ఈవేళ చెప్పబోయే రెండు చదువుతున్నాను, చూసుకోండి మీరు. మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్సుతపాః పద్మనాభ ప్రజాపతిః అనుచ్చుః సర్వదృక్సింహ సంతత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శనశాస్తా విశ్రుతాత్మా సురారిః. ఈరోజువి గురుర్గురుతమో ధామ సత్యపరాక్రమః నిమిషో నిమషీస్రగ్వి వాచస్పతి ఉదారధీః అగ్రాణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. ఇలాగా చక్కగా విడదీసుకొని చదువుకోండి, నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్పి అర్థం చెప్తాను, చూసుకోండి. గురుర్గురుతమో ధామ సత్య పరాక్రమః నిమిషో అనిమిషీస్రగ్వి వాచస్పతి ఉదారది అనమాట. ఇలాగే ఏ నామానిక నామం మనం విడదీసుకొని చదువుకుంటే మనకు అర్థం బాగుంటుంది. ఇందులో మొదటిది నామం గురుహు, తర్వాత నామం మనకి గురుతమః, తర్వాత ధామః సత్యపరాక్రమ. ఇలా మనం విడదీసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విసర్గ మన చోట విసర్గ పలుక్కుంటూ ఉంటే మనకి తేలిగ్గా అర్థం అవుతుంది విడదీసుకోవడానికి. రకారం ఎక్కడుందో అక్కడ విసర్గ వస్తూ ఉంటుందండి సంస్కృతంలో. ఇప్పుడు అక్కడికి విరుతున్న తర్వాత ఆ పక్కన ఉకారం పైన ఎగురుతుందో ఆ ఒత్తు తీసుకుని మనం ఆ ఒత్తును ఆ పైన ఉన్న తలకట్ట అదేమిటన్నది ఏదో ఒక అచ్చు ఉంటుంది కదా పైన, అది తీసుకుని ఒక అక్షరం కింద కలుస్తూ ఉంటుంది అనమాట. అది కూడా అర్థం చేసుకోండి, మీకు తెలియకపోతే చెప్తున్నాను, చదవడం ఈజీ అవుతున్నప్పుడు. కొంచెం చిన్న డౌట్ ఉన్న వాళ్ళకి అది అక్కడ రథము అలా ఉండవన్నమాట ఎప్పుడో కూడా. అక్కడ ఆ రకారం విసర్గగా వెళ్ళిపోయి ఆ తర్వాత ఉత్తమో అని అలా ఉంటుంది అనమాట. ఉత్తమః, గురుతమః, అక్కడంతా ఒకటే. అలా రకారం ఉన్న చోట విసర్గ, గురుహు గురుతమో అని చెప్పుకుంటున్నాం చూసారా, అలాగనమాట. అర్థం చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం గురుహు అర్థం గురువు అంటే తెలుసు కదండి, గురువులకే ఆయన గురువు కనుక ఇక్కడ గురుహు అని ఒక నామంలో చెప్పారు. అంటే గురువులు అందరికన్నా గొప్పవాడు, మొదటివాడు, గురువులకే గురువైన వాడు. మనకి కూడాను ఈ గురు శబ్దం మొత్తం ఆ వేళ చెప్పుకున్నాం. ఎప్పుడు గురు పౌర్ణమి రోజుని చెప్పాను. గురు అంటే మనకి గు అంటే అంధకారం, చీకటి అని అర్థం అండి. రు అంటే వెలుగు అనమాట. ఈ అంధకారం నుంచి వెలుగుకు తీసుకెళ్లేవాడు, జ్యోతిస్వరూపుడు ఆయన కనుక ఆయన మనకి గురుహు అంటున్నాడు అనమాట. మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని మనలో వెలిగిస్తాడని చెప్పుకుంటున్నాం కనుక ఆయన మనకి అందరికీ కూడా వెలుగు. ఆయన జ్యోతిలో ఎక్కడున్నాడన్నదో మాత్రం గుర్తుంచుకోవాలండి మీరందరూ కూడా. ఎందుకంటే ఆయన ఆత్మప్రకాశంగా అంతా నిండి ఉన్నాడు కనుక, మనలోనూ ఉన్నాడు కనుక ఆయన మనకి గురువు ఎవరు అంటే మన ఆత్మ అనమాట. మనకి అది కూడా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. మనకి ఎవరూ లేరు, మనకు చక్కటి గురువు దొరకలేదు నాకు అని ఎప్పుడు ఎవరూ భయపడకూడదు. ఆ గురువుని ఏదో రూపంలో ఆయనే దగ్గర చేరుస్తాడని భగవద్గీతలో చెప్తాడండి. అలాగా మనకు అర్థమయ్యేలాగా మన ఆత్మే గురువు, ఆయనే అన్నీ చూసుకుంటాడు. అసలు మనకు సంకల్పం ఉండాలన్నమాట. కాబట్టి ఆ జ్యోతి స్వరూపంగా వెలుగుతున్న ఆత్మే గురువు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత గురుతమః అంటే మనకొక్కళ్ళకే కాదు, ఇప్పుడు చెప్తున్నాను అందరికీ గురువు అని చెప్తున్నాను. బ్రహ్మ మొదలైన వాళ్ళందరికీ కూడా ఆయన ఆ బ్రహ్మ విద్యలో అలాంటిది వేదాలు అన్నీ పరమాత్మ నుంచే వచ్చాయని చెప్తారు కనుక ఆయన గురుతమ్ముడు.
గురుతముడు. ఆయన గురుతముడు. మనం అంటే గురువులుగా గురువైన వాడు అంటే అందరికీ గౌరవింపదగిన వాడు, పూజింపదగిన వాడు, గురుత్వం ఉన్నవాడు, ఆ జ్ఞానం బాగా కలిగిన వాడని దీనికి కూడా అర్థం అండి. ఆ జ్ఞాన నిష్ఠుడు కాన మనకి గురువు అని చెప్పి గురుతమ అని కూడా రెండిట్లకి కూడా కాస్త ఇంచుమించుగా ఒకే అర్థం మనకి స్ఫురిస్తుంది అనమాట. ఇంకా తర్వాత ధామ. ధామం అంటే ఆయన స్థానం, చేరుకోవాల్సిన ధామం కదండి. కోరికలన్నిటికి మన కోరికలు తీర్చేవాడు ఆయనే, మనకి పరంధాముడు అని చెప్తూ ఉంటాం కదా. ఆయన ధామం ఏదో ఇక్కడ ఇది ధామానికి అదే అని చెప్పడం అనమాట అర్థం. అంటే భక్తులు ఎప్పటికైనా చేరవలసిన ఆ ఉత్కృష్టమైన స్థానం ఏమిటి? ఆ పరంధామమే కనుక, ఆ పరమాత్మే కనుక ఇక్కడ ధామ అని నామంలో చెప్పారు. ఇక్కడ ముందు బ్రహ్మగారు కొన్ని అంతమంది కానీ ముందు కానీ కొన్ని కల్పాలు, అలాంటి కల్పాలు ఆయనకి ఆ దయ ఉంటుంది మనకిలాగే. అలాంటి కల్పాలు ఆయనకి నూరు అవ్వాలన్నమాట. అంటే మనకు ఈ సృష్టి అంతా ఈ 4 కృతయుగం అవన్నీ కూడా అయ్యేలాగా కలియుగం పూర్తయ్యాడుగా ఇంకొక పగల అవుతుందటండి. అంతా మళ్ళీ నీరు వచ్చేసి అంతా మునిగిపోతుందని చెప్పుకుంటూ ఉంటాం కదా. తర్వాత ఆయన మళ్ళీ సృష్టి మొదలెట్టేటప్పటికి మళ్ళీ రాత్రి అవుతుందట ఆయనకి, ఒక పగలు రాత్రి టైంకి. ఇలాంటివి మనకు మళ్ళీ ఆయనకు కూడా 100 జరగాలి. ఇలాగ మనకు మళ్ళీ 365 రోజులు ఆయనకి జరగాలి. అంతా లెక్కల కాలచక్రం తిప్పేవాడు మహానుభావుడు అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఆ బ్రహ్మ కల్పాంతమందు అప్పుడంటే బ్రహ్మగారి కూడా ఆయుష్ పూర్తయ్యేటప్పటికి భూర్భువ ఓం భూ ఓం సువ అలా చదువుకుంటాం కదా. ఓం భూర్భువ సువ అని చెప్పి అవి 3 లోకాలు. అవి ఆ తర్వాత ఆ 3 కూడా నశించిపోతాయి. ఆ తర్వాత మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు మాత్రం ఆ బ్రహ్మగారు ఆయుష్ అయ్యి ప్రళయం వచ్చినప్పుడు కూడా అవి మనకి మిగిలి ఉంటాయన్నమాట. అప్పుడు ఆ సత్యలోకం ఆ పైన నారాయణుడు ఇప్పుడు చెప్పిన ధామం ఉందన్నమాట అండి. అక్కడ ఆయన ఆ పరమాత్ముడు అక్కడ ఆనంద స్వరూపుడై, అమృత స్వరూపుడై వెలుగుతూ ఉంటాడని చెప్తున్నారన్నమాట. మనకి అర్థమవుతుంది కదండి ఇప్పుడు ఆ ధామము అంటే అర్థం. కాబట్టి ఆ స్థితిలో ఉండే ఆ పరమాత్మ ఆ సత్యలోకానికి పైన ఉంటాడు. పైన ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 లోకాలు కాదు, ఆ తర్వాత మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు కూడా కాదు. దానికి పైన ఉండే ఆ పరమాత్మ పదమే ధామ అని చెప్తారన్నమాట. ఇక్కడ అర్థమైందండి. ఇప్పుడు మనకి ఆ బ్రహ్మ ఆ ప్రళయకాలంలో ఇక్కడ సృష్టి స్థితి లయలు అన్నీ చేస్తున్నారు కదండి, అది నిర్వర్తిస్తూ ఉంటాడు కనుక ఆయనకు కూడా ఆయుష్ గురించి కొంచెం మనం చెప్పుకున్నప్పుడు అందుకని ఆ ధామం అందరూ అక్కడ చేరుకోవాలని వాళ్ళమని ఆయన ధామ అనే ఒక నామంలో ఇక్కడ పిలువబడుతున్నాడు. ఇంకా సత్య అంటే సత్యస్వరూపుడైన, సత్యమే ఆయన రూపం, ధర్మమే ఆయన రూపం అస్తమాట మనం చెప్పుకుంటున్నాం. సత్సు సాధు సత్య అంటే సాధువులు అంటే కషాయపట్లు కట్టిన వాళ్ళు కాదు, సాధుత్వం తత్వం కలిగిన వాళ్ళు, లేక తనని శరణ పొందిన వాళ్ళందరికీ కూడా ఆయనే తత్పరుడు. ఆయనే అంటే తత్పరుడు అంటే ఆశ్రయమైన వాడు కదా, అందుకని చెప్పి సత్య. ఇంకా ఓం తత్సత్ అని గాయత్రి మంత్రంలోనూ దాన్ని చెప్తూ ఉంటాడు. ఆయన సత్యలోక స్వరూపుడు అని చెప్పడం కూడా, ఇందాక సత్యలోకం గురించి చెప్పాను కదా, అక్కడ కూడా ఆలోక స్వరూపంగా ఉన్నవాడు కూడా ఆయన అని చెప్పడం సత్య. అంటే ఇప్పుడు 14 భువనాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. ఆ అధోలోకాలు భూమితో కలిపి పైన 7 లోకాలు ఉన్నాయని ఇలాగ మనం చెప్పుకుంటాం. ఇందాక 3, 4 చెప్పాను కదా, అలాగనమాట. అలాగే ఆ జీవన్ముక్తులు అంటే ఇక్కడ బతికుండగానే ఆ పరమాత్మ గురించి తెలుసుకుని ఆయన తత్వం బాగా అర్థం చేసుకుని మనకి ఇక్కడ అంతా ఉన్నది ఆత్మేను, ఇదంతా లేదు అంటే జగన్ విద్య అంటూ ఉంటారు చూడండి, ఇది అలా తెలుసుకుని వాళ్ళు బ్రతికుండగానే ఇక్కడ వాళ్ళు ముక్తులైపోతారు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అలాంటి వాళ్ళు చేరుకునే లోకాన్ని సత్యలోకం అంటారు. దానికి ఆ రూపంలో సత్యలోకంలో ఉండేవాడు ఆయనని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకని మంచి చూడండి, ఇక్కడ ఎవరైనా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళని పొగిడేటప్పుడు మనం ఏం చెప్తాం, సత్పురుషుడు అండి ఆయన అంటూ ఉంటారు. అందుకని సత్పురుషుడు, సత్యనారాయణుడు ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించినవే, సత్య అని సంబంధించినవేనండి. కాబట్టి సమస్త సృష్టికి ఆయన ఆ సత్యలోకంలో ఆ జీవన్ముక్తులైన వాళ్ళని చేర్చుకుంటాడు. కానీ కనుక మనకి ఆయన సత్య అని నామంలో పిలువబడ్డాడు. సత్యపరాక్రమ అంటే
అంటే ఆయన పరాక్రమం ఎప్పుడు వృధా అయిపోదు. ఆయన పరాక్రమం చూపించాడా ఆయనకి విజయమే ఎందులో ఉన్నా సరే. అంతేకాని ఆయన పరాక్రమం ఎప్పుడు వృధా అయిపోదు అనమాట. ఇప్పుడు ఆయన ఓడిపోవడం అంటూ ఉండదన్నమాట. ఆయనకి ఓడించేవాళ్ళు ఎవరూ లేరని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఆయన నిజమైన పరాక్రమం కలిగిన వాడు కనుక ఆయనకు ఎదురు లేదు అని చెప్పుకోవడమే ఈ నామంలో అర్థం. ఆ విష్ణు భగవంతుడు మనకు ఆ 3 పాదాలని అంతా ఆక్రమించినప్పుడే ఆయన పరాక్రమం ఎంతదన్నది ఆయన మనకు తెలుసు. ఎందుకంటే సత్యలోకం, ఆ బ్రహ్మలోకం, ఆ విష్ణు పాదం అంతా కూడా మనకు చూడండి. ఆ బ్రహ్మగారే పాదాన్ని కడిగారు, ఆ పైకి ఇంకా వెళ్ళిపోయిందనే కదా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి మీరు వింటూ ఉంటారు. ఆ బ్రహ్మలోకం దాటి వెళ్ళింది ఆ పాదం అంతా ఆక్రమించుకున్నప్పుడు, అదనమాట దానికి అర్థం. అందుకనే తద్విష్ణో పరమం పదం, ఆ విష్ణువు యొక్క పరమపదమే అందరికీ గొప్పది అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ సత్యపరాక్రమ అంటే అంతా కూడా తాను నిండిపోయి ఉన్న పరాక్రమం కలిగిన వాడు, ఆయన మించిన పరాక్రమవంతులు ఎవరూ లేరు అని చెప్పడం అనమాట. ఇంకా నిమిషం అంటే ఇప్పుడు 60 సెకండ్లు 1 నిమిషం అలా కాదండి. ఇక్కడ ఆ యోగ నిద్రలో సమాధి నిష్ఠలో ఉంటాడు కదండి, కన్నులు మూసుకొని ఎప్పుడూ మనకి పరమాత్మ విష్ణువు. అందుకని ఇక్కడ నిమిషో అంటే ఇక్కడ దానికి నిమిషం అని చెప్పినప్పుడు తన్ను ఆశ్రయించిన వాళ్ళని, తన్ను ఆశ్రయించిన వారిని ఒకవేళ వాళ్ళు విరోధులైతే కనుక కన్ను కూడా తీయడేటండి. ఆ యోగ నిద్రలో ఉంటున్నట్టే నటిస్తాడేమో మరి తెలియదు. అందుకని ఒక రెప్పపాటు కూడా ఆయన తెరిచి చూడ్డుట అలాంటి వాళ్ళని. తర్వాత మళ్ళీ ఆయన ఒకవేళ కన్ను రెప్పపాటు ఒకళ్ళు తెరిచి మూసి లోపలని ప్రళయం జరిగిపోతుంది, సృష్టించగలడు. ఇది ఎందుకంటే మనం కూడా చెప్తూ ఉంటాం కదా లలితా సహస్రంలో నిమిషోత్పన్న విపన్న భువనావళి అని చెప్పుకుంటాం కదండి. అక్కడ అమ్మవారి ఎంతో ఇక్కడ మనం చెప్పుకునే విష్ణుపదం కూడా అదే. ఎందుకంటే ఈయన కూడా అంతే, ఆ కనురెప్ప పాట కాలంలో ఈ భువనాలన్నీ పుట్టించగలడు, ఆయన నశింపచేయగలడు, ప్రళయం తీసుకురాగలడు. అందుకని ఆ నిమిష అంటే రెప్పపాటు కాలం అన్నమాట ఇక్కడ అర్థం. ఒక కన్నురెప్ప మూసి తెరిచే లోపల ఇక్కడ నిమిష అన్నదానికి అర్థం అనమాట. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఆ నిమిషము ఆ యోగ నిద్రలో ఉంటాడు, ఆత్మానంద స్వరూపుడు. కాబట్టి ఆ పరమయ తన్మయుడు, అది మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఆత్మానందంలో అమృతత్వంలో 3 భాగంలో ఆ కన్ను మూసుకుని యోగమాయని ఆశ్రయించి యోగ నిద్రలో ఉంటాడన్నది మనకు తెలుసుకోవాలన్నమాట. ఇంకా అనిమిష అంటే ఇప్పుడు నిమిషకు చెప్పుకున్నాం. అనిమిష అంటే ఇప్పుడు నిత్యము జ్ఞానస్వరూపుడైన, అంటే రెప్పపాటు లేనివాడు, కళ్ళు ముయ్యడం అనే ఉండదు ఆయనకి, నిద్రపోతున్నట్టు నాటిస్తాడని చెప్పుకున్నాం కదా. అప్పుడు అనిమిషుడు. అప్పుడు అలా ఇంకోటి కూడా మత్స్యావతారం ఎత్తాడు కదా, ఆ చేపలకు కూడా ఆ కన్నులు ముయ్యడం అది అలా నీళ్ళలా ఉంటాయి, కానీ అటువంటిది ఏమి ఉండదు. కాబట్టి అలా అవతారం ఎత్తాడు కనుక కూడా అనిమిష అంటే రెప్పపాటు లేనివాడు అని కూడా అర్థం అక్కడ కూడా వస్తుందన్నమాట. ఆయన ఆత్మస్వరూపమే, ఆయనకు రూపం లేదు, కన్నులు ఉన్నా కానీ మనకలా ఆకారం లేదు. ఇంక దేనికి కళ్ళ గురించి చెప్పి మనం ఆ రెప్పపాటు లేనివాడు చెప్తాము, ఆత్మస్వరూపుడు అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు. లేనివాడు అని చెప్తున్నాం కనుక ఇక్కడ అర్థమైందా, ఏమీ ఆయనకి లేవు అవన్నీ. అందుకని అంతా చూడగలడు, అన్నీ ఆశ్రయించి ఉండగలడు, అంతా తను ఆక్రమించుకొని ఉండగలడు. అది మనకి అర్థం చాలాసార్లు చెప్పుకుంటున్నాం కనుక ఇంకా ముందుకు వెళ్దాం. అంటే ఇప్పుడు దేవతలు అంటే చెప్పుకున్నాం కదండి, స్వర్గలోకంలో ఉండేవాళ్ళు, పంచభూతాలు ఇవన్నీ. కానీ అలాగే బ్రహ్మ సాక్షాత్కారం పొందిన ఆ దేవతలు కాకుండా ఆ యోగికి కూడాను ప్రతి వాళ్ళు కూడా నిర్వికల్ప సమాధి అంటారండి దాన్ని. అలా కళ్ళు మూసుకుని ఉంటారు. వాళ్ళు కళ్ళు తెలుసుకున్నట్టే లెక్క, వాళ్ళే మూసుకున్నట్టు కాదు. వాళ్ళకి ఒక రెప్పపాటు లేకుండా ఉంటుంది, అసలు కళ్ళు మూతలు పడవు వాళ్ళకి అసలు. అది కూడా ఇక్కడ దీనికి అర్థాన్ని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు దైవ సాక్షాత్కార సూచకంగా ఆ నిమిషత్వంగా కనురెప్పపాటు వేయకుండా ఉంటారు. అదే అర్థం ఇక్కడ. ఆయన కూడా కనురెప్పపాటు లేనివాడు అని ఆ నిమిష అని చెప్పారండి. కాబట్టి మనం తర్వాత దానికి స్రగ్వి అంటే పంచభూతాలు, పంచతన్మాత్రకులు, ఇవన్నీ కూడా లలితా శాస్త్రంలో బాగా చెప్పుకుంటున్నామండి. కొంచెమే చెప్తాను, ఇక్కడే వద్దు, ఇవన్నీ వస్తాయి. పంచతన్మాత్ర సాయిక అని అమ్మవారిది అంటే బాగా వివరంగా చెప్తాను కొద్ది రోజుల్లో. అది కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాను, అప్పుడు చెప్తాను, ఇక్కడ ఎక్కువ చెప్పను. కాబట్టి ఈ స్రగ్వి అంటే పరమాత్మ పరతత్వం, మనకన్నా పరంగా ఉన్నాడు పరమాత్మ కనుక. అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. చక్కగా మాలలవి ధరించి ఉంటాడు. మనకు రూపం వచ్చినప్పుడు, బయటికి కనిపించినప్పుడు ఈ సృష్టి రూపం అనుకోండి, కనపడినప్పుడు మరి ఆయన ఎలా ఉన్నట్టు? మనకి రాత్రి పగలు ఉన్నాయి మనకి, ఆయనకి ఏమిటి? ఆయనకి రాత్రి పగలు ఉందా? అసలు రూపం ఉందా? మరి అదేమీ లేదు కదా. దానికి మన దానికంతా పూర్తిగా విరుద్ధం కదా ఆయన లక్షణాలన్నీ కూడా.
ఆయన ఎలా ఉంటాడని చెప్పలేం కదా మనం. మనం చింతించడానికి కూడదు కదా, మనకు కుదరదు కదా. కాబట్టి మరి ఎలా చెప్తున్నాడు, నేను నేను లోపల మీ అందరిలోనూ ఉంటున్నాను మణి చెప్పాడే కదా. మణి అది సూత్రంలా మనులలో గుచ్చబడిన దారంలా ఉన్నానని భగవంతుడు చెప్పాడని మనం చెప్పాను కదండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ జపమాలలో ఉండే వాటిలో ఉన్నానని చెప్పాను. అలాగా ఇక్కడ 108కి కూడా 108తో జపాలు చేస్తూ ఉంటారు చూడండి. 108 అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండి. అవి అప్పుడు 27 నక్షత్రాలు మనకి. 27 × 4 108. అందుకని ఏదైనా జపం చేసినా పూజ చేసేటప్పుడు మనకి ఈ 108 అంటూ ఉంటాను చూడండి. అదనమాట ఆ నక్షత్రాలకి ఈ 108కి ఈ జపానికి ఓ లెక్క ఏదో ఉంది. దాని గురించి అలాగో చెప్తూ ఉంటారనమాట. కాబట్టి అలాగే చూస్తేను మనకి 12 నెలలవని, 12 రాశిచక్రాలు, 12 రాసులవని ఇలా ఉన్నాయి కదా. ఈ 12 రాసుల్లోని నక్షత్రాలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. మొత్తం అన్నిట్లో కలిపి 108 నక్షత్రాల భాగాలని చెప్పుకుంటున్నాం. అలాగేను ఈ రాశిచక్రంలో 12 ఏలాగే ఆయన మంత్రం కూడా ద్వాదశి అక్షరంతో ఉంటుంది. ఆ పరమాత్మది ఆ ద్వాదశాక్షర మంత్రమూర్తి, ఆ వాసుదేవుని రూపం, ఆ పరతత్వం అవన్నీ కూడా ఇప్పుడు విశేషార్థం రహస్యార్థంలో ఈ స్రగ్వి అనే దానికి అర్థంగా చెప్పబడుతున్నాయండి. తర్వాత మంత్రం, తర్వాత నామం వాచస్పతి. వాచస్పతి అంటే వాక్కులనగా సమస్తమైన విద్యలకి విద్యాధిపతి వాచస్పతి అని కదా మనం చెప్పుకుంటాం. అంటే వాగీసుడు, వాక్కుకి ఈసుడు, వాక్కుకు ప్రభువు, వాక్కుకు అధిపతి. వాక్కులు అనగా వేదాలండి ఇక్కడ అర్థం. ఆ వేద శబ్దాలన్నీ కూడా మనకేం చెప్తున్నాయి, పరమాత్మ గురించే చెప్తున్నాయి. అది శివుడు అనొచ్చు, విష్ణు అవచ్చు, మన ఇష్టం. అక్కడ అమ్మవారు అవ్వచ్చు. ఇక మన ప్రణవ శబ్దాన్ని ఏమని చెప్తాం, ఓంకారం అని చెప్తూ ఉంటాం. ఆ ఓంకారం కూడా అందులోంచే వచ్చింది కదా. అకార ఉకార మకారాలని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగా అది పరమాత్మ ఆయన నుంచే ఇవన్నీ వేదాలవి ఇచ్చాడు. ఆ వేదాలు మనకు తెలియచేస్తున్నాయి కనుక ఆ వాచస్పతి ఆయనే కదండి ఇప్పుడు. మరి అది అందుకని ఇక్కడ వాచస్పతి అని చెప్పారు. కాబట్టి వాక్ అంటే వేదం అని, దాని చేత స్తుతింపబడుతున్నాడు. దాన్ని మనకి ఇచ్చినవాడు ఆ శబ్ద బ్రహ్మ ఆయనేనని ఈ వాచస్పతి నామానికి అర్థం అండి. ఇంకా ఉదారది అంటే సర్వ అర్థ విషయములు బాగుగా తెలిసినవాడు. ప్రతి దానికి అర్థం ఆయనకి తెలుసు. మనకి ఏ ఒకటో రెండో తెలుస్తాయి, పూర్తిగా తెలియదు. ఏదో ఒకటి రెండు చెప్పుకునేటప్పటికే సరిపోతుందిలే బాబు అనిపిస్తుంది మనకి. కానీ అన్నీ చెప్పాలంటే ఆయనే మనకి తెలియజేస్తాడు. అదేనే అంతా 100లో 1 భాగం కాదు, ఆ 1లో 100 భాగం కూడా 1000 భాగం కాదు కూడా మనకి రాదని చెప్పాలి నన్ను అడిగితే. అదనమాట. అందుకని ఆయన ఉదారహి అంటే అన్ని అర్థములను ధర్మార్థ మోక్షమని అన్నిటిలోనూ తెలుసున్నవాడు అని కూడా అర్థం ఉంటుందండి ఇక్కడ. ఇంకా పైగా ఉదారది అంటే ఉదార స్వభావం వాడిది. అంటే దయ, ఉదారం, జాలి, దయ అంటాను చూసారండి. అలా దాన్ని కూడా ఉదారం అని చెప్పుకుంటూ ఉంటాం కదా మామూలుగా మన వాడుక భాషలోను. అప్పుడు అలా అర్థం చెప్పుకోవాలంటే మనని ఉద్ధరించి కాపాడేవాడు. ఎలా ఉద్ధరిస్తాడు? జీవులందరూ ఎక్కడున్నాం? ఈ సంసారం అనే సాగరంలో పడి కొట్టుకుంటున్నామయ్యా, మాకు ఉద్ధరించి మమ్మల్ని మోక్షస్థితికి తీసుకెళ్ళమని కొంతమంది, లేకపోతే మా కష్టాలు తీర్చమని కొంతమంది ఆయన్ని వేడుకుంటూ ఉంటాం కదా. అలాగ మనకి ఉదార స్వభావంతో ఉద్ధరిస్తాడు కనుకే ఉదారది అనే నామం అండి. అక్కడికి తర్వాత శ్లోకానికి వెడదాం. అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. ఇదండి అగ్రణి. అగ్రం అంటే మొదటి స్థానం అని, అగ్రస్థానం ఇచ్చారండి ఎవరికోనం అంటూ ఉంటారు. అగ్రస్థానంలో పాస్ అయ్యాడండి, 100 వచ్చాయంటూ ఉంటారు. ఇది మనకు వాడుకలో ఉన్న పదమే. ఇక్కడ అగ్రణి అంటే కూడా మనకు అర్థం అవుతోంది, ఆయన ఉత్తమ స్థానం అని పొందిన మొదటివాడు కనుక అగ్రణి అయ్యాడు, అంతే కదా. అగ్రణి అంటే భక్తులను ఉత్తమ స్థానాలకు తీసుకెళ్ళడానికి ఉద్ధరించేవాడని ఇందాక నామానికి వెంటనే దీనికి లంక్ ఉంటుందన్నమాట. అంటే అనగా అది సృష్టి ఆది పరతత్వం అని అర్థం అనమాట. ఇక్కడ అగ్ని అంటే మొదల కనుక ఇక్కడ అగ్ర అంటే ఆ స్థానం అనమాట. సృష్టిలో జనన మరణ రూపాలన్నీ ఈ సంసారంలో పడి తిరుగుతూ ఉంటాయి ఈ జీవులకే, కానీ అక్కడ ఏమి ఉండదు కదా. అందుకే అగ్రస్థానంలో ఉన్న ఆ పరమాత్మ, ఆ నారాయణమూర్తికి, ఆది నారాయణకి ఏమీ లేవు కనుక ఆయన అగ్రణి అయ్యాడు. ఈ బ్రహ్మాండంలో సృష్టిని దాటి ఇంకా 7 లోకాలు ఉన్నాయని ఎంతగా చెప్తున్నామే, దానిపైన సత్యలోకం ఉందని చెప్పుకున్నామే, దానిపైన ఆయన ధామము అని చెప్పామే, అది ఇక్కడ అగ్రస్థానం. అది ఆ పరమపదమే ఆయన అగ్రస్థానం కనుక అగ్రణి. తర్వాత రెండో నామం గ్రామణి. గ్రామణి అంటే గ్రామాలు కావు,
గ్రా గా గ్రామం అంటే మనకి ఇంద్రియాలని కూడా అర్థం ఉన్నాయి. గ్రా ఈ భూత గ్రామాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ దీంట్లో పంచభూతాలతో ఏర్పడే ఈ సృష్టి అనమాట. ఆయన ఈ సృష్టికి అంతగా అధ్యక్షుడు కనుక ఆయన గ్రామణి అయ్యాడు. మనం చెప్తున్నాను కదా, గ్రామణి అంటే గ్రామం, అందులో ఉండి వాళ్ళు ఆ సమాజం అలాగా, లేకపోతే నిత్యముక్తులు ఉండే స్థానం, అలా ఒక అర్థం ఉంది. అది కూడా వాళ్ళందరినీ కూడా తనలో చేర్చుకునేవాడు కనుక గ్రామణి అర్థం కూడా చెప్పుకుంటాం. ఇంకా గ్రామణి అంటే ఒక సమూహం అనమాట, గుంపు. ఇంద్రియాలని చెప్పాను కదా, అది ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి, ఆ పంచభూతములనే ఆ గ్రామములకు కేంద్రమైన వాడు ఆత్మస్వరూపుడు కనుక గ్రామణి అయ్యాడు. ఇంకా పంచభూతములకి ఏర్పడిన ఈ బయట బ్రహ్మాండం, ఆ సృష్టి, ఆ బ్రహ్మగారి సృష్టి, అటు దానికి కూడా అధిపతి కనుక ఆయన బ్రహ్మస్వరూపు కనుక ఈ ఈ భూతగ్రామాలన్నింటికి కూడా ఏర్పబడిన ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ ప్రళయకాలంలో నశిస్తుంది. కానీ నశించని వాడు కనుక గ్రామణి అయ్యాడనమాట ఆయన. ఆ తర్వాత శ్రీమాన్, సర్వముల కంటే మించిన కాంతి గలవాడు. వచ్చినవే వస్తున్నాయి అనుకోండి, 72 నామాలు అలా అలా పునరుక్తి అవుతూ ఉంటాయిట. కాబట్టి మనం వచ్చిందని అనుకోకూడదు, కొంచెం కొంచెం మార్పులో అర్థాలు మారుతూ ఉంటాయి. అదేమిటో చూద్దాం. సర్వమున కంటే మించినవాడు. శ్రీ అంటే ఇదివరకు లక్ష్మీదేవితో కూడినవాడని చెప్పుకున్నాం, గొప్ప శ్రీమంతుడని చెప్పుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ సర్వం అంతా ఉన్నదానికంటే మించి ఉన్నవాడు, మించిన కాంతి కలిగిన వాడు. ఇక్కడ శ్రీ అంటే కాంతి అని చెప్పుకుందాం. కాబట్టి అదే కాంతి కూడా అవసరమే. ఆ వెలుగు లేకపోతే మనకు అవసరమైన ఆ కాంతి లేకపోతే మనం ఏమీ చూడలేము. ఆ సూర్యుడు లేకపోతే మనం మనలేము, అసలు బతకలేము. కాబట్టి ఆ శ్రీ అంటే కాంతి అని చెప్పుకుందాం. ఇక్కడ శ్రీమాన్ అనమాట. ఇక్కడ ఇంకో అర్థం ముందు ఇదివరకు చెప్పుకుంది, శ్రీమాన్ అంటే ఐశ్వర్యం కలవాడు. కాబట్టి చక్కటి అవతారాలు ఎత్తి ఆ వెలుగొందినవాడు, నేత్రములు కలవాడు, అలాంటి ఇలా ఎన్నైనా అర్థాలు మనం శ్రీమాన్కి చాలా గొప్పవాడు అని అసలు మనం చెప్పుకునే మొదటి అర్థం అనమాట. అన్నిటిలోనూ దేంట్లోనూ సరే ఈ నామం అనేక సార్లు మనం చెప్పుకుంటున్నాం కనుక ప్రతిసారి కొంచెం కొత్త అర్థంతో, విశేషార్థంతో ఇక్కడ కొంచెం అర్థం ఎలా మనకు చెప్పారనమాట. ఇంకా శ్రీ అనగా ఈ సృష్టి అనుకుందాం. ఆ సృష్టిని ఆశ్రయించి, ఆయన్ని ఆశ్రయించి ఉంది ఈ సృష్టి అంతా. కాబట్టి ఈ సృష్టి ఎవరినైతే ఆశ్రయించిందో ఆయనే కదండి శ్రీమాన్, అందరికన్నా గొప్పవాడు. కాబట్టి ఇంత గొప్ప సృష్టి కలవాడు కనుక ఈ ఐశ్వర్యం అంతా ఆయనలోనే ఉంది కనుక శ్రీమాన్. ఇంకా ఇప్పుడు ఇంకొకటి, శ్రీ అంటే ఆశ్రయించు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మరి అలాంటి గుణాలు కలవాడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? జీవుడు ఆయన్ని ఆశ్రయిస్తున్నాడు. అప్పుడు శరణాగతి అవుతున్నాడు కదా. ఆ చివరి స్థితిలో కూడా శరణ పొంది ఉండటం చేత జీవునికి మన జీవులెక్కలో ఉండే ఆత్మలన్నిటికి కూడా ఆయన అధిపతి కనుక శ్రీమాన్ అనమాట. కాబట్టి మనకేమర్థమైందంటే ఇప్పుడు దీన్ని ఎవరైతే ఆయన్ని శరణాగతి కోరుకుంటున్నారో వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసి ఇహలోకంలో సమస్త సంపదలను, సుఖాలని ఇచ్చి తర్వాత ఆ ఆత్మ నాలోనే కలుస్తుందని ఆయన చెప్పేవాడు కనుక ఆయన శ్రీమాన్ అని మనం ఖచ్చితంగా ఆయనే శరణ వేడాలి. తప్పదు. ఇంతకన్నా మనకి గతి అన్న శబ్దంలో చెప్పుకున్నట్టు గతి లేదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత నామం న్యాయ అంటే న్యాయం అంటే న్యాయమూర్తి, న్యాయంగా చెప్పు అంటూ ఉంటారు కదా. అంటే న్యాయం అంటే ప్రమాణం, అబద్ధం ఆడకుండా నిజం చెప్పేదేదో దాన్ని న్యాయం అంటాం మన మామూలు దాంట్లో. అంటే ప్రమాణం అన్నిట్లుగా ఆయనే కదండి ప్రమాణం. ఆయనకన్నా సాక్షి ఎవరున్నారు? ఆయనే ప్రమాణం. ఆయనకి వేరే ఎవరు సాక్ష్యం చెప్పలేం కదా. అందుకని ఆ తర్కశాస్త్రం అలాంటివన్నీ కూడా ఈ న్యాయ అనే దానికి ప్రమాణము అని అర్థమే చూపిస్తున్నాయి. అదనమాట. ఇంకా న్యాయం అంటే ధర్మం అని కూడా అర్థం ఉందండి. అది మనం చాలాసార్లు ధర్మం గురించి ఆయన ధర్మస్వరూపుడు అని చెప్పుకున్నాం. కాబట్టి మనకి ఎలా అయితే పాప పుణ్యాలు వీళ్ళు చేసుకుంటారో గత్యన్మల్లో కర్మలు వల్ల మనకి ఆ ఉత్తమ గతులు కలిగే వాళ్ళకి ఉత్తమ గతులు, పాపం ఉండే వాళ్ళకి ఆ నరకం, ఇలాంటివి వస్తాయని కూడా మనకి అర్థం చేసుకుంటున్నాం కనుక ఆయన న్యాయమూర్తి అని. కాబట్టి న్యాయ అని ఇక్కడ ఆయన స్వరూపం అని అర్థం చేసుకోవచ్చు అనమాట. మనం ఇంకా విష్ణుమూర్తి దీని ధర్మానికి ప్రభు అని చెప్పుకుంటున్నాను కనుక ఈ జీవుల్ని ఆ న్యాయ మార్గంగా నడిపించి, ఆ ధర్మ మార్గంగా నడిపించుకుని తన దగ్గరకు చేర్చుకునేవాడు కనుక కూడా న్యాయమూర్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. నేత అన్న పదం కూడా చాలాసార్లు మనం వింటూ ఉంటున్నాం వాడుకలో ఉన్నది. ఈ జగత్ అనేదే ఈ యంత్రాంగాన్ని తనను నడిపించేవాడు కనుక నడిపించేవాడెవడో నిర్వహించేవాడెవడో అతడు నేత అవుతాడు. ఇక్కడ మనం అందరం భక్తులం. ఆ భక్తులను నియమిస్తూ వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలో ఆయనే
నిర్వహింపచేస్తున్నాడు కనుక ఆయన నిర్వాహకుడు అయ్యాడు కనుక ఆయనే నేత, అంటే ముందుకు నడిపించేవాడు అని అర్థం అనమాట. కాబట్టి మనకి నేత్రముల వలె మన కళ్ళు ఎలా మనకి దారి చూపెడతాయో అలాగ అంతా ఆయనే దారి చూపెడతాడండి, మనలో ఆత్మరూపంలో ఉండి మన భవిష్యత్తుని మనకి దర్శింపచేస్తూ ఉంటాడు మనకి ఆ సమయంలో అని చెప్పాను మొన్న. మళ్ళీ చెప్తుంటే టైం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనకి ఆ జ్ఞాననేత్రం ఆ పరమాత్మే కనుక, ఆయన సర్వమును దర్శించేవాడు కనుక ఆయన నిజంగా నేత అయ్యి మన గమ్యాన్ని చూపిస్తున్నాడని ఈ నేతకి అర్థం చేసుకోవాలండి. ఇంకా సమీరణ అంటే నిశ్వాస రూపంలో ఈ భూతములను నడిపించేవాడు అని అర్థం అంటండి. సమీరం అనగా వాయువు అని అర్థం ఉందనమాట. కాబట్టి మనకి ఆ వాయువుకి ఆ శ్వాసకి ఆయన ఏమి అందడు, కానీ అంటే మనం నడిపిస్తాడు. ఆ శ్వాస లేకపోతే మనకి లేదు కదా, అందుకని ఇక్కడ నడిపించేవాడని అర్థం చేసుకోవాలి దీనికి కూడాను. అంటే మనకి ఏదైతే ఇష్టమో సమీరణ అన్నప్పుడు ఈ జీవులకి ఏం ఇష్టమో వాటిని ఇచ్చేవాడు అని అర్థం కూడా, మనకి సమకూర్చేవాడని అర్థం కూడా వస్తుందండి. ఈ రెండు నామాలు కూడా న్యాయో నేత అని రెండు నామాలు కదండి ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ రెండిట్లకి కూడా సమీరణ అనే పదం కలుపుకుని అర్థం చక్కగా సరిపోతుంది. ఎందుకంటే సమీరము అనగా వాయువు అని చెప్పుకుంటున్నాం కదండి, శ్వాస లేకపోతే అని. అంటే యోగి ఈ ప్రాణాయామంలో ఈ శ్వాస రూపంలో అంటే స్వరూపంలో ఈ శ్వాస అతనికి మనస్సు అంతరాత్మయందు మొదటగా ధర్మం గురించి చెప్పి, తర్వాత స్వధర్మాలు తను ఎలా నిర్వర్తించాలో వాళ్ళ ధర్మాలు వాళ్ళకి చెప్పి అవన్నీ ఆ ధర్మాలన్నీ తర్వాత విదిలిపెట్టి ఆయన్ని శరణాగతి అవ్వమనే భగవద్గీతలో చెప్పిన విషయం అండి ఇది. సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పాడు చూడండి. అప్పుడు ఆ పరంధామానికి ధామం అని చెప్పుకుంటున్న దానికి దారి చూపించేవాడు కనుక ఇక్కడ సమీరణ అని మనం అర్థం చేసుకోవచ్చండి. ఇంకా సహస్రమూర్ధ అంటే సహస్రం అనగా 1000 అనేక సార్లు చెప్పుకుంటున్నాం కనుక ఈ సహస్రనామాలను కూడా చెప్పుకుంటున్నాం కనుక ఈ సహస్రాంతానికి అర్థం. ఇంకా మూర్ధ అంటే శిరస్సు, అంటే ఇక్కడ వేల కొద్దీ శిరస్సులు. 1000 అంటే ఎప్పుడు 1000 కాదండి, వేల కొద్దీ లెక్కలేనన్ని శిరస్సులు కలవాడు. అక్కడ సహస్రమూర్ధ అర్థమైంది కదండి. ఇంకా ఇది మనకు పురుష సూక్తంలో చెప్తారు, నారాయణ సూక్తంలో చెప్తారు. పురుష సూక్తంలో ఏమో సహస్ర శీర్ష పురుష అని చెప్తారు. అందులో కూడా అలాగే దాంట్లో కూడా మనకి నారాయణ సూక్తంలో కూడా చెప్తూ ఉంటారండి. ఆయనే విరాట్ పురుషుడు అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం అనమాట. ఆయన వేల కొద్దీ తల్ల కలిగిన వాడని అర్థం చెప్పారు కనుక అక్కడ చెప్తాం. తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్నట్టు సహస్రార చక్రవంతు సూర్యుని వలె సహస్ర కిరణాలతో సహస్ర పద్మంలో ఆ సహస్రాల్లో ఉన్నాడు పరంజ్యోతి స్వరూపంలో చెప్పుకుంటున్నాం కనుక అది కూడా సహస్రమూర్ధానికి అర్థం సరిపోతుందండి. ఇంకా ఈ మహా సంకల్ప ప్రారంభంలో జగత్తు మొట్టమొదటి అనమాట అంతా జలమయ్యి ఉన్నప్పుడు అప్పుడు ఆ యోగ నిద్రలో ఆయన దాని మీద మర్రాకు మీద పడుకుని ఉంటాడు కదా వటపత్ర సాయిగాను. అప్పుడు ఆ తర్వాత ఈ గర్భంలో పిండం ఎలా వస్తుందో అలా ఈ బ్రహ్మాండం జన్మించిందని, అది 1000 సూర్యుల కాంతితో వెలుగొందుతోందని, ఆ హిరణ్య గర్భం అంతా కూడా మన విష్ణువు యొక్క నాభి నుంచే వచ్చిందని, ఇలాగా అది మొట్టమొదట ఎన్నో రకాల కథలు అది కోడిగుడ్డోలే తర్వాత పగిలి సహస్ర కిరణాల కాంతితో ప్రకాశిస్తున్న ఈ విరాట్ పురుషుడు ఆ సహస్ర శీర్ష పురుషుడు అన్న ఆయన ఉద్భవించాడని, ఇలా కూడా ఆ తర్వాత సమస్త అవతారాలు ఈ భూమికి దిగి వస్తూ ఉంటాయని దాన్ని ఇచ్చాను. ఆ అంతర్లీనంగా అందులోనే అదంతా ఈ పరమాత్మ ఉండి ఉంటాడని, అందుకని సహస్రమూర్ధ అనే నామం ఆ విరాట్ పురుషుడని దీనికి మనం అర్థం చెప్పుకుంటాం అనమాట. కాబట్టి గాయత్రి మంత్రంలో మధ్యాహ్నం సంధ్యాకాలంలోనూ ఆ జ్యోతిస్వరూపంగా సహస్రమూర్ధ అనగా ఇక్కడ మనం ప్రచండ కిరణాలతో ప్రకాశించే ఆ బ్రహ్మము మనలో ఉన్న ఆత్మను కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ శ్వేతవరాహ కల్పంలో మొట్టమొదట వరాహమూర్తిగా మధ్యాహ్న సమయంలో ఉద్భవమయ్యాడని చెప్తూ ఉంటారు అనమాట. వరాహ అవతారం అర్థమవుతుందండి. కాబట్టి ఆయన ఆ పురుషుడు. మళ్ళీ సామవేద పురుషుడు అని కూడా చెప్తారు. గాయత్రి యొక్క 3వ పాదం కల్పాది యందు భూమిని ఉద్ధరించినట్టు కనుక వరాహమూర్తిగానే దానికి కూడా ఈ నామానికి రహస్యార్థం చెప్తూ ఉంటారండి. సహస్రమూర్ధానికి ఇన్ని రకాల అర్థం చెప్తారు. ఇంకా విశ్వాత్మ, విశ్వం అంతా ఆత్మ అయినవాడు. అది ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం కనుక విశ్వాత్మకు అర్థం మనకు బాగా తెలుస్తుంది. అంతరాత్మ, జ్ఞానం ఇవన్నీ కూడా సమస్తం అందు వ్యాపించి ఉండడం, ఈ విశ్వాత్మ అంతా విశ్వం అంతా ఆత్మస్వరూపుడుగా ఉండడం, ఇదంతా కూడా మనకు తెలుసు. విశ్వాత్మ అంటే సృష్టి యందు ప్రవేశించు, ఆత్మ సృష్టిని బ్రతికించడం మళ్ళీ నీ జీవుల్లోనూ అని ఈ 2 కార్యాలు నిర్వర్తిస్తాడు కనుక ఆ పరమాత్మ విశ్వాత్మ అని చెప్పబడ్డాడు. ఇంకా సహస్రాక్ష,
ఇందాక సహస్రమూర్ధన, ఇక్కడ సహస్రాక్ష, వేల కొద్దీ కళ్ళు ఉన్నవాడు, అదే కదండి అర్థం. మరి ఇంకా సహస్రాక్ష అంటే అనేక నేత్రాలు, అనేక సహస్రపాత్ అని ఉందండి తర్వాత, అంటే అనేక పాదాలు కలిగిన వాడు. ఇవన్నీ కూడా పురుష సూక్తంలో బాగా చెప్తారండి. దానికి అర్థం మరి తెలుసుకుంటే మనకు అందులోనే అన్నీ వచ్చేస్తాయి. మరి ఆ విరాట్ పురుషుడు ఎవరని చెప్తాడు. అందుకని సహస్రాక్ష అంటే ఇక్కడ అక్షం అంటే కళ్ళు, సహస్రం అంటే వేలాది అని చెప్పి. కాబట్టి మన కళ్ళు లాంటివి కాదండి, ఆ సూర్యకిరణాల్లాగా 1000 సూర్యులు ఒకసారి ఉద్భవిస్తే వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంటాయి కనుక ఆ కళ్ళు. అందుకే సహస్రాక్ష అంటే వేల కొద్దీ కళ్ళు కలిగిన వాడని అర్థం అండి. తర్వాత సహస్రపాతం చెప్తారని చెప్పాను కదా, ఇవంతా పురుష సూక్తంలో ఉన్నాయని చెప్తున్నాను కదండి. అందుకని అంటే వేల కొద్దీ పాదములు కలిగిన వాడు అని చెప్పేసాను అర్థం. దీనికి కూడా పెద్దగా అర్థం ఏమీ లేదండి. అనేక నేత్రాలు, అనేక పాదాలు కలిగిన వాడని మనం అర్థం చేసుకున్నాం. అంటే సహస్ర శీర్ష, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్ అదనమాట అండి ఆ శ్లోకంలో మొదటి లైన్. ఆ మూడిట్లకి ఇక్కడి నుంచి వరుస 3 నామాల్లో మనం చెప్పుకున్నామండి. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి సహస్రపాత్ ఇదండి ఈ శ్లోకం అర్థం. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్ధన అహః సంవర్తకో బహ్యః అనిలో ధరణీధర. ఈ శ్లోకానికి రేపు అర్థం చెప్పుకుందామండి. సర్వం కృష్ణార్పణమస్తు.